హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ మాజీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారని కూడా చెప్తున్నారు. అయితే మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియట్లేదు. అలాగే అమెరికా పారిపోయాడని కూడా చెప్పారు మొన్నటి వరకు కూడా. అయితే గన్నవరంలో అరెస్ట్ చేశారని చెప్తున్నారు. సో దాని గురించి ఇక దీంట్లో ఇది విశేషం కాదు. 2-3 రోజుల నుంచి అదే పనిగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి వల్లభనేని వంశీని క్యాచ్ చేయడం కోసం 3 టీములు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నాయి. ఎక్కడ దొరకలేడు. ఆ నాచుకు కూడా తెలియదు, పోలీసులకు కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఇందాక చెప్పాను నేను ఏంటంటే, వాళ్ళకి మనసులో ఉండాలి కానీ పోలీసులకి పాతాళ లోకంలో దాక్కున్నా తీసి అరెస్ట్ చేయగలరు. ఒకటి చెప్పా, ఆయన తాలూకు నమ్మకస్తులు ఉంటారండి. ఆయన నమ్మే వాళ్ళు నమ్మకస్తులు ఉంటారు. ఎందుకు కొడాలి నాని ఉన్నాడు, వాడికి నాన్న తగిలించినట్టు కొడాలి నాని చెప్పడా? ఇప్పుడు ఎవరైనా చెప్పారంటే అత్యంత సన్నిహితులకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. అలాగే ఈరోజు గన్నవరంలో ఆయన్ని అరెస్ట్ చేయడం అంటే ఇంకో మాట చెప్పదలుచుకున్నాను నేను. లోకేష్ రెడ్ డైరీలో ఉన్న మొట్టమొదటి పేరు ఇదే కావచ్చు. వంశీ ఇదే ప్రస్తావన తీసుకొచ్చాడు లోకేష్. నేను మర్చిపోలేని చెప్పి ఆ రోజే చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరైపోయి ఏడ్చాడు. ఆ రోజే భువనేశ్వరి దేవి ఒక గుండె చూక్కుమనే సత్యం పలికింది. ఒరే, ఈ చేత్తో మీరు అన్నం తిన్నారా? అంత పెద్ద మాట అనడానికి నూరు ఎలా వచ్చింది అన్నది. దాంతో మొత్తం ఆంధ్రదేశం అంతా తిరగబడేది మాట. ఆ రోజు లోకేష్ అన్నాడు, నేను గుర్తుంచుకుంటా అని ఆ రోజే అన్నాడు. బహుశా ఇది మొదటి అంటే కొన్ని జరుగుతున్నప్పుడు కూడా ఆయన ప్రధానమైనటువంటి శత్రువు తన తల్లి తాడు క్యారెక్టర్ని అసాసినేషన్ చేసిన వాడిని అరెస్ట్ చేయడంతో తన తాలూకు ఆత్మ అంటే ఆ గుండె బంట చల్లారుతుంది. అందువల్ల ఇదేమవుతుంది, మనకి ప్రజాస్వామ్యంలో కొంచెమైనా విలువలు ఉన్నాయి అనేటువంటి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు కూడా 5 సంవత్సరాలు అలా పోస్ట్ పోన్ వెళ్ళిపోతూ ఉన్నట్టు ప్రయోజనం ఏమిటి? వీడిని చూసి ఇంకొకడు, వీడిని చూసి ఇంకొకడు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడమని చెప్పండి, అవతల పార్టీ వాడు రాసుకుంటాడు రెడ్ బుక్లో. అంతే కదా. దానికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి ఏదో శిక్ష వేయడం, ఆ కథ అక్కడితో ముసిపోవాలి. వీళ్ళ గురించి ఊరికే లా అండ్ ఆర్డర్స్ పనిచేస్తుంటే ప్రజా జీవితంలో ప్రజా సమస్యలని వాళ్ళు పట్టించుకుంటారు. ఒక పక్క డ్రగ్స్, ఒక పక్క గంజాయి, ఒక పక్క డూప్లికేట్ తాగుడు తాగేసి ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయి. కనుక ఇది కొంచెం వెసులుబాటు కలుగుతుంది మన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో. అయితే అంటే వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత మిగతా నాయకులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు అనుకోవచ్చా? మిగతా నాయకులు ఏంటండి, అందరికీ అనకూడదు కానీ గుండె జారిపోతుందండి. మిగతా నాయకులు ఇందులో ఎవరు మిగలరు. రోజే మిగులుతుందని మీ ఉద్దేశమా? గుడివాడ అమర్నాథ్ మిగులుతాడని మీ ఉద్దేశమా? లేకపోతే బొత్స సత్యనారాయణ మిగులుతాడని మీ ఉద్దేశమా? ఎవడు మిగులుతాడు? కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని. ఇది తప్పకుండా చేసుకోవాల్సిందే. ఏదో మిగిలితే ఏదో జరిగితే విడుదల రజని కొంతవరకు వెసులుబాటు ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడ తాలూకు నిజాయితీని కొంత నిరూపించుకోవడానికి ఎవరెవరి దగ్గరైతే ఎంతెంత డబ్బు తీసుకుందో ఆ డబ్బుని తిరిగి ఏ ప్లేస్ నీకు ఇస్తానని చెప్పిందో ఆ ప్లేస్లో డబ్బు వాపస్ చేసింది. అది రికార్డెడ్గా ఉంది. అందువలన కొంచెం వెసులుబాటు. మొత్తం ఎగ్గొట్టేసేవాడు కంటే ఏదో కొంత ఇస్తాననేవాడు గొప్పోడు కదా వాళ్ళ దృష్టితో పోలిస్తే. కానీ వైసీపీ పరిపాలనలో కరడు కట్టినటువంటి నేరస్తులందరికీ శిక్ష తప్పదు. సార్ అలాగే వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కి కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చెప్పుకుంటాం. ఆయనే కాదు, కొడాలి నాని గారు కూడా.
ఇక ఏ క్లోజ్ ఫ్రెండ్ అయితే ఏం చేస్తారండి, క్లోజ్ ఫ్రెండ్ అనుకునే తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. మరి ఆ క్లోజ్ ఫ్రెండ్ అనుకునే తెలుగుదేశంలో ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? రొట్టె ముక్కలకు ఆశపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చారు? ఏదో స్వార్థంతోనే కదా. మన ఈ వల్లభనేని వంశీ కబ్జా చేసింది తక్కువ, కొడాలి నాని వ్యాపారాలు తక్కువ, మరి ఇవన్నీ పెంచుకోవడానికి వచ్చారు. దురాశ దుఃఖాన్ని చేటు తెలుగుదేశం పార్టీ మీద, ఆఫీస్ మీద దాడి చేశారు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉంటాయి కదండి. ఇప్పుడు ఆయన్ని దేనికి సంబంధించి అరెస్ట్ చేశారు? తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించా, లేకపోతే భువనేశ్వర్ గారిని బాధించే మాటలు మాట్లాడినందుక? ఏంటి క్యారెక్టర్? ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దుండగులు పంపించి పూర్తిగా ధ్వంసం చేయడం ఒక కారణం అండి. రెండవది ఏంటంటే అసభ్యకర అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ప్రధాన మాజీ ఉప ముఖ్యమంత్రి తాలూకు సతీమణిని అసెంబ్లీలోకి లాగడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అసలు లోకేష్ బాబు తాలూకు పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తిత్వం కదండి. అది చాలా దారుణమైనటువంటి శిక్షలు పడతాయి మాట. నువ్వు నిరూపించు, లేకుంటే నోరు ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చట్టం గౌరవిస్తుందా? చట్టం ఇప్పుడు గౌరవించదు కదా. చట్టం తన పని చేసుకుపోతుంది అంటారు కదా, అది నిజమే. వీళ్ళలో మిగతా నాయకులకి ఎవరికి కూడా శిక్ష తప్పదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.